Good morning to all. In this video we are going to discuss about the important chapter, that is how do organisms reproduce. ఈ వీడియోలో మనము జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకోబోతున్నాము. Do organisms create exact copies of themselves? Organisms look similar because their body designs are similar. If body designs are to be similar, the blueprints for these designs should be similar. జీవులు ఖచ్చితంగా తమలాగే ఉన్న కృత జీవులను ఉత్పత్తి చేస్తాయా అని అంటే, జీవుల శరీర ఆకృతులు ఒకేలా ఉంటాయి కాబట్టి జీవులన్నీ ఒకేలా కనిపిస్తాయి. దేహ ఆకృతులు ఒకేలా ఉండాలంటే ఈ ఆకృతుల నిర్మాణ పటాలు అవేనండి బ్లూ ప్రింట్స్ ఖచ్చితంగా ఒకేలా ఉండాలి. The DNA in the cell nucleus is the information source for making proteins. If the information is changed, different proteins will be made. Different proteins will eventually lead to altered body designs. Therefore, a basic event in reproduction is the creation of a DNA copy. Cells use chemical reaction to build copies of their DNA. This creates two copies of DNA in a reproducing cell, and they will need to be separated from each other. కణకేంద్రకంలోని DNA ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచారం ఇచ్చే ఒక వనరు. ఒకవేళ ఈ సమాచారం మారితే విభిన్నమైన ప్రోటీన్లు తయారవుతాయి. విభిన్నమైన ప్రోటీన్లు క్రమంగా శరీర ఆకృతుల మార్పుకు దారితీస్తాయి. అందువల్ల ప్రత్యుత్పత్తిలో DNA నకలును ఏర్పరచడం ఒక ప్రాథమిక సంఘటన. రసాయనిక చర్యల ద్వారా కణాలు తమ DNA నకళ్లను నిర్మిస్తాయి. ఇది ప్రత్యుత్పత్తి జరిగే కణంలో DNA యొక్క రెండు నకళ్లను ఏర్పరుస్తుంది. వాటిని ఒకదాని నుండి మరొకటి వేరు చేయవలసి ఉంటుంది. అయితే DNA యొక్క ఒక నకలును అసలు కణంతో ఉంచడం మరియు మరొక దానిని బయటకు నెట్టడం జరగదు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్. వైవిధ్యం ప్రాముఖ్యత. The consistency of DNA copying during reproduction is important for the maintenance of body design features that allow the organism to use that particular niche. Reproduction is therefore linked to the stability of populations of species. However, niches can change because of reasons beyond the control of the organisms. Temperatures on Earth can go up or down, water levels can vary. If there were a population of bacteria living in temperature waters, and if the water temperature were to be increased by global warming, most of these bacteria would die. But the few variants resistant to heat would survive and grow further. Variation is thus useful for the survival of species over time. ప్రత్యుత్పత్తి సమయంలో జరిగే స్థిరమైన DNA నకలు ఏకరూపత ఆ జీవి నిర్దిష్ట ఆవాసంలో ఉపయోగించడానికి అనుమతించే శరీర రూపకల్పన లక్షణాల నిర్వహణకు ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అందువల్ల ప్రత్యుత్పత్తి అనేది జాతుల జనాభా స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. అయితే జీవుల నియంత్రణలో లేని కారణాల వల్ల నిర్దిష్ట ఆవాసాలు మారవచ్చు. భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం లేదా తగ్గడం, నీటి మట్టాలు మారడం లేదా ఉల్కలు ఢీకొనడం వంటి కారణాలు కొన్ని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ప్రత్యుత్పత్తి చేసే జీవుల జనాభా ఒక నిర్దిష్ట నిచికి అనుకూలంగా ఉన్నప్పుడు మరియు ఆ నిచిలో తీవ్రమైన మార్పులు జరిగినట్లయితే ఆ జీవుల జనాభా విడిచిపెట్టుకుపోతుంది. ఒకవేళ ఈ జనాభాలోని కొన్ని జీవులలో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లయితే అవి మనుగడ సాగించడానికి కొంత అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక రకమైన బ్యాక్టీరియా జనాభా సమశీతోష్ణ నీటిలో నివసిస్తూ ఉన్నది అనుకుందాం. భూమి వేడెక్కడం వలన నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఈ బ్యాక్టీరియాలో ఎక్కువ భాగం చనిపోతాయి. కానీ వేడికి నిరోధకత పొందిన కొన్ని రకాలు మాత్రం మనుగడ సాగిస్తాయి మరియు పెరుగుతాయి. కాబట్టి వైవిధ్యం కాలక్రమేణా జాతుల మనుగడకు ఉపయోగకరంగా ఉంటుంది.